సభ్యులకు, అధ్యక్ష కార్యదర్శులకు, మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్త సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మిత్రులారా, మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవి. ఇవి ఇటు రాష్ట్రంలో కానీ ఇటు నియోజకవర్గంలో కానీ మార్పు దిశగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికలు మనకి 5 సంవత్సరాల్లో మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే ఓటు వేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించుకొని మనం వేయాలి. అదేవిధంగా గతంలో మనం ఎవరెవరికి ఓటు వేసినాం, వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది, మన యొక్క నల్గొండ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి అయ్యింది, మనకి ఏ పార్టీ గుర్తించారు, ఏ విధంగా మనల్ని గౌరవించారు, అన్ని విషయాలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, ఏ ప్రభుత్వం బాగా పనిచేసింది ఈ రాష్ట్రం కోసం. ఇవాళ తెలుగుదేశం పార్టీ చూసినాం, కాంగ్రెస్ పార్టీని చూసినాం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది. నేనేం చెప్తున్నా ఈ 3 పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువ ఎంతో ఇంతో నల్గొండ అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే. అది కూడా మాధవ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే. మిగతా టైంలో ఏమీ జరగలేదు ఈరోజు. అదేవిధంగా నల్గొండ నియోజకవర్గంలో కూడా ఈ యొక్క సమయంలో ఇవాళ వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, ప్రస్తుతం భూపాల్ రెడ్డి కూడా ఉన్నాడు. వెంకటరెడ్డి 20 సంవత్సరాలు ఉన్నాడు, ఒకసారి మంత్రి అయినాడు. అంత అదృష్టం ఎవరికి రాదు. కానీ వెంకటరెడ్డి ఏమైనా చేసిండా? మంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ నల్గొండకు ఇది చేసిన అని చెప్పే దమ్ము ఇలా వెంకటరెడ్డికి ఏమైనా ఉందా? లేదు. అందుకే ఒకసారి 4 సార్లు గెలిపించిన మనం ఒక్కసారి ఓడగొడితే పోయింది, భువనగిరి పోయాడు, ఇల్లు కాల్ చేసి పారిపోయాడు. అవునా కదా? మరి 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నల్గొండకు వచ్చిండా? కోవిడ్ వచ్చిన సమయంలో మనం అందరం ప్రాణాలు చేతిలో పెట్టుకొని బతికినాం కరోనా టైంలో. అవునా కదా? మరి లీడర్ అంటూ ఒక్కసారి అని వచ్చి ఉన్నాడా ఇక్కడ? మనకు ధైర్యం చెప్పిండా? నా ఉద్దేశంలో రాజకీయ నాయకుడు అంటోడు గెలిచినా ఓడినా ప్రజల మధ్య ప్రజల కొరకు పనిచేసినోడే లీడర్. అవునా కదా? కానీ ఆయన రాలే. భూపాల్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన కూడా ఏమన్నాడు, వెంకరెడ్డి శనిలా పట్టుకుంటూ నల్లగొండకు ఆయన పీడపోతే నేను వస్తే నేను ఏదో ఉద్ధరిస్తా అన్నాడు. మరి భూపాల్ రెడ్డి ఏమైనా మనకు ఇప్పుడు కొత్తగా మార్పు వచ్చిందా? వచ్చిందా అన్న? ఏమన్నా చేసిందా? ఆయన అప్పుడు ఏమన్నా ప్రజల మధ్యలో ఉన్నాడా? లేడు కరోనా సమయంలో. కానీ మేము ఇక్కడ వేదిక మీద ఉన్న మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ప్రాణాలు సైతం లెక్క చేయక కరోనాకు భయపడకుండా రోజు 300-400 మందికి నెల రోజుల పాటు భోజనాలు పెట్టినాం. రోజు కూడా డెలివరీస్ అయ్యే దగ్గర. అదేవిధంగా 10,000 మంది ఆనందయ్య మందు మేము పంపిణీ చేసినాం మా సొంత డబ్బులు పెట్టుకొని. ఇక మోడీ గారు అయితే వ్యాక్సిన్ ఇవాళ ప్రపంచ దేశాలన్నింటిలో కుప్పలు చనిపోయారు శవాలుగా. కానీ మన దగ్గర ఒక్కొక్క వ్యాక్సిన్ 2,500 అవుతుంది. 2 ఇంజక్షన్లు అంటే 5,000 రూపాయలు ఉచితంగా ఇచ్చింది. అదేవిధంగా పేదలు ఆకలితో అలమటించవద్దని మరి ఆనాడు ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా ఇస్తుంది, ఇంకా 5 ఏళ్ళ వరకు ఇస్తా అని చెప్పి కూడా మననే చెప్పారు. ఇది మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా. కాబట్టి నేనేమంటున్నాను, మళ్ళీ కూడా ఈ నియోజకవర్గం మీరు చూడండి, హైదరాబాద్కు దగ్గర ఉన్న అభివృద్ధిలో మాత్రం వెనుకబడ్డాము. మీరు చూడొచ్చు, కరీంనగర్ చూడండి, ఖమ్మం చూడండి, నిజామాబాద్ చూడండి, అన్నిటికంటే ఘోరంగా ఉన్నది ఒక నల్గొండే. అవునా కదా? 30-40 సంవత్సరాలు నేనైతే ఇంటర్మీడియట్కి రాజకీయాలు చేసుకున్నాను. దాదాపు 30 ఏళ్ళు. 89 జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్గా గెలిచిన. 30 ఏళ్ళకే నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నా. ప్రకాశం బజార్ కానీ చౌరస్తా కానీ 30 ఏళ్ళ కింద ఎట్లుందో గట్టిగా ఉంది. అంతేనా? ఏమన్నా మారిందా? మారిందన్న? మారలే. మరి ఏమన్నట్టు? వెంకరెడ్డి ఏం చేసినట్టు? మీరు ఆలోచించండి. నేనేమంటున్నంటే మన జిల్లాలో ఒక దౌర్భాగ్యం ఏంటంటే 40-50 ఏళ్ళకి వెళ్ళి స్థానికేతరులు ఎన్నికైతూ వెంకటరెడ్డి కానీ భూపాల్ రెడ్డి కానీ రఘుమారెడ్డి కానీ ఇంకెవరైనా మొత్తం కూడా నగరకల్లో ఎమ్మెల్యేలు అవుతాం. అవునా కదా? అందుకనే వెనకబడ్డది. మీరు అని ఉండొచ్చు, అరే అవతలలో అయితే ఏదైతే పని చేయడానికి అనవచ్చు మీరు. కావున ఇవాళ వెంకటరెడ్డి ఉన్నాడు నార్కట్పల్లి మండలం. ఇక్కడ నల్గొండల మనకి ఎస్ఎల్బీసీ నీళ్ళు వస్తున్నాయి. మన దగ్గర చిన్న చిన్న తొమ్ములు పెట్టిండు, కనగల్లు కానీ ఇక్కడ కానీ. ఈ నీళ్లు బిఎల్ఆర్ ప్రాజెక్టు తీసుకుపోతున్నా లేదా వాళ్ళ సొంతూరికి. అంటే మనకేమవుతుంది, ఆయన పోవడం కోసం ఇక్కడ చిన్న చిన్న పెట్టి తక్కువ నీళ్ళు పెట్టి. అవునా కదా?
మరి ఇది స్వార్థం అంటే అట్లా ఉంటుంది. ఇంకొకటి మరి అదేవిధంగా భూపాల్ రెడ్డి ఏమైంది, ఎమ్మెల్యే అయినాక అవుట్ సోర్సింగ్ జాబులు వచ్చినాయి. మొత్తం చిట్యాల ఉర్మంటలోనే గవర్నమెంట్ హాస్పిటల్లో జాబులు అవుట్ సోర్సింగ్లో. ఇక్కడ మన నల్లగొండల కంటే చిట్యాల నార్కట్పల్లిలో ఎక్కువైనా లేదా ఉద్యోగాలు చూసుకోండి, అబద్ధం చెప్పండి నేను. అవునా? కాంట్రాక్ట్లు ఎవరికి వస్తున్నాయి? చిట్యాలకు వస్తున్నాయిగా, వస్తున్నాయా? వాళ్ళ బామ్మాది వాళ్ళ సడ్డ కూడా చేస్తుంది. ఎంకరెడ్డి ఉన్నప్పుడు ఏమైంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు, పోరెడ్డి నర్సవాడి చేసింది చుట్టం. అవునా కదా? ఇవాళ పానగల్లోళ్ళు దాదాపు 50 మంది వడ్డీ రోజులు కాంట్రాక్టర్లు ఉంటారు. ఎవరికన్నా వస్తున్నాయా? లోకల్లో కాంట్రాక్టర్లు వస్తున్నాయా? మీరు కనుక్కోండి. పానగల్లోళ్ళు అందరూ బయట పోయి చేస్తారు, బయట వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు లోకల్ దగ్గర కమిషన్లు ఇయ్యరు, ఇచ్చినా బదనాం అవుతాం. బయట అయితే బయట చెప్పరు, అది పరిస్థితి. అంటే లోకల్ అయితే మనకు పనులు వస్తాయి, జాబ్లు వస్తాయి. నేను కనగల మండలం, ఎవరికి ఇచ్చినా నల్గొండకే ఇచ్చేది నేను, XYZ ఎవరికి ఇచ్చినా. నాకైతే చిట్టాలు, బయట అయితే చుట్టాలు దోస్తులు ఉండరు కదా. కాబట్టి మనం లోకల్ అయితే ఈ విధంగా కాంట్రాక్టులు కానీ పనులు కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా మనకే వస్తాయి. అవునా కదా? రెండోది, వీళ్ళకు వెంకటరెడ్డి కానీ భూపాల్ రెడ్డి కానీ విజన్ లేదు. విజన్ అంటే అభివృద్ధి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది లేదు, అవగాహన కూడా లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, మీరు అనొచ్చు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది నల్గొండలో, వెంకటరెడ్డి ఉన్నప్పుడు వచ్చింది 40 కోట్లు. అది ఏం చేసిండు, వాళ్ళ చుట్టానికి కాంట్రాక్ట్ ఇచ్చిండు, 6 ఇంచుల పైపులు వేసిండు. ఇప్పుడు అది గది లేదు. మళ్ళీ భూపాల్ రెడ్డి వచ్చిండు, 18 కోట్లు తెచ్చిండు, అది ఇంకా ఇన్కంప్లీట్, మొత్తం కాలే. అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే దాదాపు 10 సంవత్సరాలు అయిపోయినా, 13వ సంవత్సరం ఇంకా అండర్ గ్రౌండ్ అనేది కాలే. అంటే వీళ్ళకి ఏమైనా దీని మీద ఇంట్రెస్ట్ లేదన్నట్టేగా, నాలెడ్జ్ లేదన్నట్టేగా. అవునా కదా? 2, నల్లగొండలో రాజీవ్ సోదరు ఇల్లు కట్టాలి వెంకటరెడ్డి. ఇక ఈ ఇల్లు తీసుకొని ఎడ కట్టిండు, అన్నపత్రిక కట్టిండు, బెటాలియన్ ఎదురుగా చూసిండ్రా మీరు? ఇప్పటికి కూడా కంపల్సరీ మంచి ఉంది. అవునా? మరి అవి ఆ ఇల్లు ఎవరికైనా ఉపయోగపడతాయి. నల్గొండలో కడితే ఎవరైనా బుద్ధిలో ఇచ్చిపోయి గాడ కడతాడా? అటు నార్కట్పల్లి కాదు, ఇటు నల్గొండ కాదు. అవునా కదా? అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా ఈ నల్గొండ మీద ప్రేమ కానీ ఇంట్రెస్ట్ చిత్తశుద్ధి కానీ లేదు. ఉంటే అది మన డబ్బులు అంటే, గవర్నమెంట్ డబ్బులు అంటే మన డబ్బులే కదా. మరి అది వాళ్ళకి తెలివి. ఇక భూపాల్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ దత్తత తీసుకునే, ఆ గజ్వేల్ 5-6 వేల ఇల్లు కట్టుకున్నా ఆయన. మన దగ్గర ఒక 1000 ఇళ్ళన్నా కట్టాలన్నా కట్టిండు, ఏమన్నా కట్టలే డబుల్ బెడ్రూమ్లు. అవి ఇప్పుడు 500 ఇల్లు మీ పొనుగోడు చాలా మంది 75 ఇళ్ళు అయి ఉన్నాయి. 4 సంవత్సరాలు అవుతుంది పొనుగోడు అయిపోయి. అవునా కదా? ఇక్కడ నల్గొండ 500 ఇళ్ళు ఉన్నాయి. ఇవి కూడా 5 ఏళ్ళకెళ్ళి కంప్లీట్ అయినాక కూడా ప్రజలకు ఇస్తలేడు. మరి ఈ కట్టిన ఇల్లు కూడా ఇచ్చే చేతగానోడు భూపాల్ రెడ్డికి ఎందుకు మనకు అవసరమా? ఆయన ఎమ్మెల్యే కాకముందే శాంక్షన్ అయినాయి అవి రొటీన్గా. అవి కూడా కంప్లీట్ అయినా కూడా ఇస్తలేడంటే ఏమనుకోవాలి? ఇంకా ప్రజలకు అవసరాలు ఏదో ఒక 500-600 కుటుంబాలు బాగుపడతాయి కదా. ఇది ఆయన పని. రెండోది, ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏంటంటే హైదరాబాద్ రోడ్ ఒక్కటి మంచిగా చేసిన అంటారు. అది కూడా అప్పు తెచ్చేసి, గవర్నమెంట్ ఇచ్చిన పైసలు కావు, మన మున్సిపాలిటీకి అప్పు వచ్చినాయి. 15 సంవత్సరాలు మనం తీర్చి కట్టాలి. ఇక దేవరకొండ రోడ్డు పోయేది, గడియారంకి వచ్చేదేమో నేషనల్ హైవే, అది బీజేపీ గవర్నమెంట్ వేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. అవునా? ఇక ఆయన చేసింది ఏంది, కూరగాయల మార్కెట్లో, మన బీట్ మార్కెట్లో నాన్ వెజ్ మార్కెట్ పెట్టింది. ఆడ మొత్తము వైశ్య కమ్యూనిటీ ఉంటుంది, ముందర గుడి ఉంటుంది. అవునా? ఆడ నాన్ వెజ్ మార్కెట్ పెడతాడు అవునా బుద్ధున్నాడు. ఇప్పుడు ఏమైంది, మొన్న ఎంకరెడ్డిపోయి ఇది మారుస్తా అంటూ, భూపాల్ రెడ్డిపోయి నేను కూడా మారుస్తా 10 రోజులు అయినాక అంటూ. అంటే నేను అయ్యేజాగి డబ్బులను నెట్టుకోవాలి, వేస్ట్ అయినట్టే కదా. అంటే ప్రజలకు ఉపయోగపడి పని చేయడం పేరు కోసం చేస్తుంది. ఈడ మనం వస్తుంటే దేవరకొండ జూనియర్ కాలేజ్ ఉంటుంది. నేను అల్లరి చదువుకున్నా, 89 ప్రెసిడెంట్ని. అప్పుడు చిన్నప్పుడు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ సభలు పెడితే పెద్ద గ్రౌండ్ ఉండే. ఇప్పుడు గ్రౌండ్ అవ్వబడుతుందా? ఎందుకు అవ్వబడుతుంది? వెంకటరెడ్డి ఏం చేసిండు, కొడుకు పేరు బయటికి రావాలి అని చెప్పి ఎవడన్నా తూర్పు ఫేస్ ఉన్నప్పుడు వెనక కడతాడు, ముందర కట్టుకుంటాడు. ఎవడన్నా బిల్డింగ్ తీసుకొచ్చి ముందర పెట్టిండు, పేరు రా, ఆ గ్రౌండ్ లేకుండా పోయింది. మళ్ళీ భూపాల్ ఏం చేసిండు, ఆ స్కూల్ ప్లేస్లో కూరగాయల మార్కెట్ పెట్టిండు. ఎవడన్నా అల్ల అమ్ముతుండే కూరగాయలు, బయట అమ్ముతాడు. రేపు స్కూల్ డెవలప్ చేయాలనుకో, ఇంగ్లీష్ మీడియం పెడతారు, ఏదైనా గవర్నమెంట్ స్కూల్ పెట్టాలి, ఏడ పెట్టాలి? స్థలం ఖరాబ్ చేసినట్టేగా. ప్రకాశం బజార్కు జూనకాలకి ఏమైనా దూరం ఉందా? కూరగాయల మార్కెట్ ఆడున్నా గీడేందుకు? ఇంకా పెట్టాలని కూడా పశువుల దవాఖాన కూడా మస్తు స్థలం ఉంది. అంటే వీనికి బుద్ధి లేదు, తెలివి లేదు, ఏది ఏడ పెట్టాలో తెలియదు. ఇవి మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్పిన, వెంకరెడ్డి తెలుగు కానీ ఇది కానీ. కాబట్టి ఈ విధంగా ఉన్నారు. అదేవిధంగా
జిల్లాల రాజకీయాలు కూడా చూడండి. ఇవాళ ఏంది మొత్తం కూడా 3-4 కుటుంబాలే. జానారెడ్డి పోతే జానారెడ్డి కొడుకు, సుఖేంద్ర రెడ్డి పోతే ఆయన కొడుకు, ఉత్తమ్ కుమార్ ఆయన భార్య భర్తలు, కోమటిరెడ్డి అన్నదమ్ములు, మళ్ళీ కంచెల్ల బ్రదర్స్, గుప్తా బ్రదర్స్. అవునా? ఏంది వీళ్ళంతా వీళ్ళు అయ్యజాగిన జిల్లా ఏమన్నా మొత్తం వీళ్ళే ఉంటే మరి మిగతా వాళ్ళు ఏం కావాలి? వీళ్ళు మళ్ళీ రాజకీయ నాయకులు ఉద్యమ చరిత్ర కాదు. ఒకప్పుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, నర్ర రాఘవరెడ్డి, ధర్మభిక్షం, అవునా కదా, ఇట్లాంటి నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉండే మనకు. కానీ వీళ్ళు నాయకుల కోమటిరెడ్డి కాంట్రాక్టర్ ఉన్నాడు, భూపాల్ రెడ్డి అన్నదమ్ములు కాంట్రాక్టర్లే, సుఖేంద్ర రెడ్డి ఇంట్లో కాంట్రాక్టర్లే రాజకీయాలకు వచ్చి ఇవాళ రాజకీయాలు వ్యాపారమై చేస్తారు. అవునా కదా? ఇవాళ ఏమైంది జనం మనోళ్ళ దగ్గర, అరే డబ్బులు లేని ఎవరు లీడర్ కాదు రాబోయ్, డబ్బులు లేనివాడు ఎమ్మెల్యే చేయలేడు, డబ్బులు 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 అంటారు. అవునా? ఒక మైండ్ సెట్ మారుస్తుంది మనల్ని. అంటే మిగతా బడుగు బలైన వర్గాలు ఎవరు కూడా లీడర్ కావద్దు, భయపడాల. మమ్మల్ని అందరినీ కూడా మానసికంగా సిద్ధం చేస్తుంది. ఇదా వీళ్ళు చేసే పని? డెవలప్మెంట్ చేయకపోయా? అవునా? ఇక్కడ మిగతా నాయకత్వం ఎదగకపోయా? మరి మనం ఆలోచించాలిగా. అందుకే 75 సంవత్సరాలు రానటువంటి అవకాశం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాలే. అందుకనే భారతీయ జనతా పార్టీ ఆలోచించి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు రానటువంటి బీసీలకు బీసీ ముఖ్యమంత్రి ఇస్తారని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం. ఇవాళ బీజేపీ అధికారంలోకి వస్తే ఇది చూడపడినావా కాదా? ఏ పార్టీ ఇచ్చిందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకా 20 ఏళ్ళు గెలిచినా ఒకే సామాజిక వర్గం వాళ్ళే ఉంటారు అధికారంలో. అవునా కాదా? అవునా కాదా? ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఇంక 20 ఏళ్ళు అధికారంకి వచ్చినా అదే సామాజిక వర్గం వెలమధరలు ఉంటారు, ఒకే కుటుంబంలో ఉంటారు. అవునా కదా? ఇక బీజేపీ వస్తేనే అన్ని వర్గాలకు లాభం అవుతుంది. బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి కావచ్చు, రేపు దళిత ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అవునా కదా? మరి ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు మనం మౌనంగా ఉంటే మనం కూడా తప్పు చేసిన వాళ్ళమే అవుతాం. ఇక నల్గొండకు వస్తే 50 సంవత్సరాలుగా ఒకే సామాజిక వర్గంలో ఎన్నికవుతుంది. ఎప్పుడు స్వతంత్రం వచ్చినాక ఒక ధర్మభిక్షం 1962లో అయ్యింది. ఆయన అయిపోయి కూడా 60 సంవత్సరాలు అవుతుంది. 60 ఏళ్ళకి వెళ్ళి ఒక్క బీసీ కూడా ఇక్కడ గెలవలేదు. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేను ఒక బీసీ బిడ్డని గుర్తించి నాకు టికెట్ ఇచ్చింది. మరి గెలిపించుకోవాలన్నా వద్దా? గెలిపించుకోకపోతే ఏమవుతుంది? మీరందరూ ఓడిపోయినట్టే, నేను కాదు. గెలిస్తే నేను గెలిచినా మీరు గెలిచినట్టే. అవునా కదా? కాబట్టి ఇది నల్గొండ ఆత్మగౌరవానికి సంబంధించింది. నగరకల్లు ఇప్పుడు ఆంధ్రలో పెత్తానం మనం సహించినప్పుడు నగరకల్లుల పెత్తానం మన మీద సహిస్తామా? సహించదు కదా. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు నిలబెట్టినాం మన దేశం మీద. ఆంధ్రలో డామినేషన్ అవుతుందని మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. ఇప్పుడు నల్గొండ వెనకబడ్డది కాబట్టి ఏం చేయాలి? నగరకల్లులను తరిమి కొట్టాలి. అవునా కదా? ఇది మనం చేయవలసింది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో చూసిన బీసీ ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీ గెలవలసిందే. ఇక్కడ నల్గొండ అభివృద్ధి చెందాలంటే తప్పకుండా నేను గెలవలసిందే. నేను గెలిస్తే ఏం చేస్తాను మీరు అనొచ్చు. నీకు వాళ్ళకి లేదంటున్నావు కదా, మరి నువ్వేం చేస్తావు ఉండొచ్చు. నాకు ఈ అవగాహన నల్గొండ మీద పూర్తిగా ఉంది. ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెరిగినా. వాళ్ళకంటే కూడా ఎక్కువ చదువుకున్నా, వెంకరెడ్డి భూపాల్ రెడ్డి కంటే. వాళ్ళిద్దరికంటే కూడా అనుభవం నాకు ఎక్కువ ఉంది. 30 ఏళ్ళకి వెళ్ళిగా వాళ్ళు రావడమే రాజకీయాలకు వచ్చింది. వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి ముందు ఎమ్మెల్యే కావచ్చు. కావాలి నాకు 8 ఏళ్ళకి వచ్చింది అవకాశం. ఇది మీరు ఆలోచించండి. నేను గెలిచిన వెంటనే నల్లగొండ నుంచి కనగల్లు వరకు 4 వరుసల రోడ్లు వేయించి తీర్తాను కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కరీంనగర్ పోతాం ఉత్తర తెలంగాణలో రోడ్ల మీద బండ్లు ఉండవు, కానీ రోడ్లు మాత్రం తల మెరుస్తుంది. 4 వరుసల రోడ్లు మీరు చూసిరు ఎప్పుడన్నా. అవునా కదా? మన దగ్గర ఇసుక ట్రాక్టర్లు ఎన్ని వెహికల్స్ వస్తాయి? 4 వరుసల రోడ్డు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. గడ్కరీ గారి సహాయంతో అది వేయిస్తామో తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముషంపల్లి నుంచి నల్గొండకు, నర్సింగపట్నం నుంచి నల్గొండకు ఇవన్నీ కూడా డబుల్ రోడ్లు వేస్తాం. అదేవిధంగా నల్గొండ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ రావాలి. ఔటర్ రింగ్ రోడ్ వస్తే భూముల ధరలు పెరుగుతాయి, ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ఔటర్ రింగ్ రోడ్ కోసం నేను కృషి చేస్తాను అంటున్నా. మూడవది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇవాళ హాస్పిటల్ పోతే ఏదైనా ఆపద ఉందని పోతే పేదలని ఉస్మానియానన్నా గాంధీ లీవ్స్ అన్నా తీసుకుపోమంటాం. అవునా కదా? హైదరాబాద్ పోతే లక్షలు అప్పవుతుంది. అందుకే గవర్నమెంట్ హాస్పిటల్ మీద దృష్టి పెట్టి ఇవాళ కూడా ఎమర్జెన్సీ వార్డులో ట్రామా యూనిట్ లేదు.
డ్రామా యూనిట్ పెట్టించే బాధ్యత నాది, ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ పెట్టేది నా బాధ్యత. సూపర్ స్పెషాలిటీలో జరిగేటువంటి వైద్య సేవలన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో అందించదని కృషి. బీజేపీ కూడా మననే చెప్పింది ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామని. సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి అది మనకు సాధ్యమే. కాబట్టి ఈ విధంగా ఇది. ఇంకా పోతే పానగల్ల పచ్చల సోమేశ్వరం దగ్గర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. ప్రతిరోజు ఇంటికి నీళ్ళు వచ్చేటట్టు చేస్తాం. ఇక్కడ బతాయి రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఇంకా పద్మశాలిస్తులు కాబట్టి నిరుద్యోగ సమస్య పోవాలంటే ఒక టెక్స్టైల్ పార్క్ కోసం కొట్లాడతాం. ఎందుకంటే అవకాశాలు కూడా ఉన్నాయి. మాకు ఆలోచన ఉంది, చేయడానికి పైన బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి చేస్తాం. ఎటొచ్చి చిత్తశుద్ధి ఉంటే పనులు అవుతాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. పార్టీలకు అతీతంగా అందరూ ఉన్నారు. నేనైతే పార్టీ చూడను. దయచేసి మీరు కూడా పార్టీలు చూడకండి. పార్టీ చూడకుండా ఒక అవకాశం ఇవ్వండి. ఇక్కడ అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీ కూడా గెలిచింది. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఈ వెంకరెడ్డి భూపాలరెడ్డి కంటే బ్రహ్మాండంగా చేసే శక్తి నాలో ఉంది. మీ అందరికీ మీరుతో శభాష్ అనిపించుకునే విధంగా నేను పనిచేస్తాను కూడా హామీ ఇస్తున్నా. మీరు వెంకరెడ్డి భూపాలరెడ్డి డబ్బులు ఇస్తారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ పనే అది. మనని గొర్రెలు బండ్లు లెక్క కొంటాం వాళ్ళని అనుకుంటూ. ఇప్పటికే లీడర్లను కొంటుడు. ఆల్రెడీ లీడర్లకు లక్షలు ఇచ్చి వెంకరెడ్డికి తెలిసిపోయింది గెలవలని భయపడే రావడమే లీడర్లను కొంటుడు. మనం కూడా డబ్బులు ఇస్తే తీసుకుందాం, పుణ్యానిక బాగా తీసుకుందాం. ఎందుకంటే అవి మన డబ్బులే, మన కాడ దోచుకున్నాయి కాంట్రాక్ట్ల మీద. వెంకటరెడ్డి భూపాలరెడ్డి వాళ్ళ ఊళ్ళో తాతలు సంపాదించిన భూములు అమ్మి మనకేం ఇస్తలేరు. వాళ్ళ ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఆస్తులు పెరిగినా కానీ ఏం తగ్గలే. అవునా? నేను అదే చెప్పిన. నరరాఘవరెడ్డి లాంటి లెక్క లీడర్లు లేరేడా, వీళ్ళంతా దోచుకునే దొంగలే. కాబట్టి బాజాప్తా తీసుకొని ఓటు మాత్రం బీజేపీ యొక్క కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలి. రేపు ఇవాళ ఒక బీసీ బిడ్డను గెలిపిస్తే మీ అందరి గౌరవం పెరుగుతుంది, మన అందరి గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకు కూడా బుద్ధి రావాలి. డబ్బులతోటి కొనలేం. జనం తొలికలో లేరు. వెనకట లీడర్ వెంబడి జనం పోయేది, కానీ ఇప్పుడు రోజులు మారినాయి బిడ్డ. జనం వెంబడి మనెంబటే లీడర్లు పరిగెత్తే రోజులు వస్తున్నాయి. ఆ విధంగా మీరందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ విధంగా చేస్తే తప్పకుండా మార్పు వస్తుంది. నల్లగొండలో కొత్త నాయకత్వం రావాలి, మార్పు రావాలి. అది బీజేపీతో సాధ్యం. ఇంకా బీజేపీ కూడా మంచి మేనిఫెస్టో పెట్టింది. ఇంకా మీకు సమయం లేట్ అవుతుంది కాబట్టి అవన్నీ చెప్పను, పాంప్లెట్ల ద్వారా వస్తుంది. బీజేపీ వస్తే రైతులకు 3,100 మన యొక్క మద్దతు ధర 1000 రూపాయలు పెరుగుతుంది క్వింటాల్కు. ఈ విధంగా చాలా పథకాలు ఉన్నాయి, తెలుసుకోండి. బీజేపీ ఏం చెప్తుంది, కాంగ్రెస్ ఏం చెప్తుంది, ఇవన్నీ విని సరే అవన్నీ రొటీన్గా వస్తాయి. ఇక్కడ కావాల్సిన మనకు లోకల్ స్థానికుడు కావాలి. మరి బీసీ బిడ్డలు మనకు అవకాశం వచ్చింది కావాలి, అక్కడ బీసీ ముఖ్యమంత్రి కావాలి. ఇవి 3 చూసి పార్టీలకు అతీతంగా గెలిపించండి. నేను కూడా పార్టీ చూడను. లీడర్ అంటూడు ఎలక్షన్ల వరకే రాజకీయం చేయాలి, తర్వాత అందరికీ ఎమ్మెల్యే. కానీ భూపాలరెడ్డి చేస్తుండా? ఇవాళ ఏదైనా బీసీ బంధు కావాలన్నా దళిత బంధు అంటే గులాబీ కడుగు కప్పుకోమంటాడు. అవునా కదా? అది డబుల్ బెడ్రూమ్ అయినా ఏదైనా డబ్బులు ఉన్నవానికి వస్తున్నాయి, లీడర్లకే వస్తున్నాయి, పేదలకు వస్తున్నాయా? అందుకని అట్లా, ఎందుకంటే జీతం తీసుకుంటాడు. జీతగాడు అన్నట్టు ఎమ్మెల్యే అంటే నెలకు 2 లక్షల చిల్లర ఉద్యోగం వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ లెక్క సమానంగా చూడాలి. నేను కూడా ఆ విధంగా మీకు చూస్తానని మాటిస్తూ మీరందరూ కూడా దయచేసి వచ్చిన ఈ అవకాశాన్ని మీరు జారవిడకుండా మీ అందరూ నా గెలుపులో భాగస్వాములు కావాలని, మీరు ఒక్కొక్కరు 100 మందికి చెప్పైనా బీజేపీని గెలిపించాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.